చాముండి అమ్మవారు మైసూరు. అసలు మైసూరు అని వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, కానీ మైసూరు అనే పేరు ఎందుకు వచ్చింది? మహిషాసుర ఊరు, అదే మళ్ళీ మైసూరు. మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించినటువంటి మహిషాసుర పేరు మీద ఈ మహిషాసుర ఊరు బెకమే మైసూరు. పుర 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 అది మైసూరు. అది పుర పుర అంటే ఊరు, పట్టణం. ఎదైందా? ఈ పట్టణాలు, ప్రాంతాలు, ఈ భారతదేశం అంతా ఎవరి పేరు మీద ఉంటాయి చూడండి. ఎవరి పేరు మీద ఉంటాయి? ఎవరి పేరు మీద ఉంటాయి? అన్నీ మన పురాణాల్లో ఉండే పేర్లే ఉంటాయి. అవునా? శ్రీరంగపట్టణ, మైసూరు, అవునా, బెంగళూరు, భాగ్యనగరము, విజయవాడ అంటే బెజవాడ, హేలాపురి, ఏలూరు. ఎన్ని పేర్లు, ఎన్ని పేర్లు చూడు. నంజనగూడు, మేల్కోటే, నాగమంగళం, ఏ పేర్లన్నా చూడు. సంభాజీనగర్. ఇవన్నీ మన పురాణ మరియు చారిత్రక పట్టణాల పేర్లు. ఇస్లాంకి, క్రైస్తవానికి, మన దేశానికి ఏ సంబంధం లేదు. కేవలం ఆక్రమించి, దాడి చేసి, దోచుకుని, నాశనం చేసి, పేర్లు మార్చి పెత్తనం, అంతే. కాబట్టి ఈ దేశం ఎవరిది? హిందువులది. అర్థమైందా? ఇక్కడ ముస్లిమ్స్ కూడా హిందువులే, ఇక్కడ క్రైస్తవులు కూడా హిందువులే. బయలు తప్పడం వల్ల ఒకటే, ఇంకోటి ఏదో పోవడం వల్ల ఇంకోటి, అంతే తప్ప ఇక్కడ ఎవరు వేరే మతస్థులు లేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇది అమ్మవారి భూమి, ఇది శివుడి భూమి, ఇది మరుభూమి ఇల్లా, ఇది వేదభూమి, ఇది జ్ఞానభూమి, తపోభూమి. పైశాచిక ఎడారి మతాలకి నా దేశానికి ఏ సంబంధం లేదు. ఇక్కడ పుట్టిన వాళ్ళంతా హిందువులకే పుట్టారు. అది వాళ్ళు మర్చిపోయారు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు వేరే మతస్థులు అనుకుంటున్నారో వాళ్ళ అమ్మలందరూ మంచి వాళ్ళే, కానీ వాళ్ళకి వాళ్ళ అమ్మ మీద డౌటు. అది తప్పు, అది ముప్పు. ఈ విషయంలో అందరూ చెప్పు. వినపడుతుంది. లాస్ట్ ఏంటా చెప్పు, అంతే, అయిపోయింది. ఇంక చాలు. అవి చూపించు, చూపించు.